హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు పళ్ళు తెల్లగా రావటానికి, కదిలే దంతాలు గట్టిపడటానికి, పళ్ళకి ఉండే నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు అన్నీ పోయి పళ్ళు తెల్లగా రావటానికి మనం దంత చూర్ణం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అలాగే మనకు ఈ దంత సమస్యలు రావటానికి కారణాలను కూడా తెలుసుకుందాం. మన ఇంట్లో కానీ మన ఇంటి పక్క ఉన్నవారిని ఎక్కడైనా కానీ నీ నోట్లో 32 పళ్ళు గట్టిగా ఉన్నాయా అని అడగండి. ఎవరైనా ఒక్కరైనా నాకు ఒక్క పన్ను కూడా ఊడలేదు, నా పళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి, ఎప్పుడు పండ్ల పోటు కూడా నా జీవితంలో తెలియదు అనేవాళ్ళు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు. కానీ పూర్వం మన పెద్దలు 100కి 100 మందికి పళ్ళు గట్టిగా ఉన్నాయి. 100 ఏళ్ల వరకు కూడా ఒక్క పన్ను కూడా ఊడలేదు, పళ్ళకి బొక్కలు పడలేదు, పళ్ళు పుచ్చిపోలేదు, గట్టిగా దారుఢ్యంగా తెల్లగా ఉండేవి. కానీ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో సగం పన్ను విరిగిపోయి పైన పింగాణి పగిలిపోయి పళ్ళకి బొక్కలు పడుతున్నాయి. మనం పన్ను నొప్పి పెట్టగానే పళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్ళి డబ్బులిచ్చి మరీ పళ్ళు పీకించుకుంటున్నాం. ఏం తప్పులు చేయటం వల్ల మనకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో మనం తెలుసుకోవాలి. మన తాతలకు ముత్తాతలకు ఒక్క పన్ను కూడా ఎందుకు ఊడలేదో అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. పూర్వం మన పెద్దలకు ఊడని పళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎందుకు పళ్ళు పుచ్చిపోతున్నాయి? పూర్వం మన పెద్దలు వేప పుల్లలు, రావి పుల్లలు, ఉత్తరేణి వేర్లు, నేరేడు పుల్లలు ఇలా ఎన్నో రకాల పుల్లలను అలాగే కొన్ని చూర్ణాలను కూడా వాడుకున్నారు. అందుకే వాళ్ళ పళ్ళు అంత గట్టిగా ఉన్నాయి. మన పూర్వీకులు వాడిన పుల్లలు, చూర్ణాల కంటే ఇప్పుడు మనం వాడుతున్న పేస్ట్లు గొప్పవి అయితే మరి పళ్ళు ఎందుకు కదులుతున్నాయి, ఎందుకు పుచ్చిపోతున్నాయి, ఎందుకు ఊడిపోతున్నాయి? మరి మనం వాడే పేస్ట్లు గొప్పవి అయితే మన పళ్ళు కూడా కదలకుండా గట్టిగా ఉండాలి కదా, మన పళ్ళు రంధ్రాలు పడకుండా పుచ్చిపోకుండా ఉండాలి కదా. ఎప్పుడో ఒక 70-80 సంవత్సరాలలోనో దంతాలు ఊడిపోవడం జరగవచ్చు. మన తాతకు మన అవ్వకు గట్టిగా ఉన్న పళ్ళు ఇవాళ మన బిడ్డలకు చిన్నతనంలోనే ఎందుకు పాడైపోతున్నాయి, ఎందుకు రంధ్రాలు పడుతున్నాయి, ఎందుకు పిప్పి పళ్ళు వస్తున్నాయి? చిన్నప్పుడే పళ్ళు కదిలిపోయి పుచ్చిపోయి వాటిని పీకవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కొంతమంది పిల్లలు పేస్ట్ని కూడా తింటూ ఉంటారు. ఆ పేస్ట్లో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మన పిల్లలు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మనం ఇలాంటి పేస్ట్లు వాడకుండా మన ఇంట్లో మనమే దంత చూర్ణాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పేదవారు అయినా కూడా ఖర్చు లేకుండా చేసుకొని వాడుకోవచ్చు. ఈ దంత చూర్ణాన్ని కావాల్సిన పదార్థాలు వరిపొట్టు అంటే వడ్లు మిల్లులో ఆడించినప్పుడు ఆపై పొట్టు బయటకు వస్తుంది. దీన్ని వరిపొట్టు అంటారు. కొన్ని ప్రాంతాలలో దీన్ని ఊక అని కూడా అంటారు. ఇది ఎక్కడైనా రైస్ మిల్లులలో దొరుకుతుంది. మనం ఇప్పుడు దంత చూర్ణాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఇనుప మూకుడిని పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ దంత చూర్ణానికి ఇనుప మూకుడు మాత్రమే వాడాలి. అల్యూమినియం గిన్నెలు పెడితే అవి వేడికి బొక్కలు పడతాయి, ఆ గిన్నెలు ఖరాబ్ అయిపోతాయి. అందుకే మనం ఇనుప మూకుడిని తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఇనుప మూకుడులో వరిపొట్టుని వేసుకుందాం. ఇనుప మూకుడులో వేసుకున్న వరిపొట్టుని గరిటెతో కలపండి. ఇప్పుడు మనం ఈ చూర్ణాన్ని తయారు చేసుకుంటూ ఈ చూర్ణం మనం రోజు వాడటం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. చిగుర్లలో రక్తం కారేవారికి ఈ దంత చూర్ణం బాగా ఉపయోగపడుతుంది. అలాగే దంతాలు కదిలేవారు, పళ్ళ మీద గారపట్టి ఉన్నవారు, అలాగే రకరకాల కిల్లీలు వేసుకునేవారు, పాన్ పరాక్ తినేవారు, పళ్ళు గారపట్టి నల్లగా ఎర్రగా ఉన్నవారు, పళ్ళు రకరకాల రంగులతో ఉన్నవారికి రోజు చక్కగా ఇలా మనం తయారు చేసుకున్న పళ్ళ పొడితో పళ్ళు తోముతూ ఉంటే ఇలాంటి సమస్యలు అన్నీ తగ్గి పళ్ళు తెల్లగా వస్తాయి. ఇప్పుడు కళాయిలోని బూడిద చూర్ణాన్ని 100 గ్రాములు తీసుకోండి. అందులో మెత్తగా పొడి చేసుకున్న హారతి కర్పూరం పొడి 5 గ్రాములు కలపండి. ఇప్పుడు మనం దంత చూర్ణం తయారైపోయింది. ఈ దంత చూర్ణాన్ని ఒక డబ్బాలో పెట్టుకొని మనం వాడుకోవాలి. ఈ దంత చూర్ణాన్ని వాడటం వల్ల దీని ఉపయోగం అమోఘమైంది. చిగుర్ల సమస్యలు తొలగి దంతాలు గట్టిపడతాయి. మనం ఈ చూర్ణాన్ని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి వేలితోటి అయినా లేదా బ్రష్ తోటి అయినా మనం రోజు పళ్ళు రుద్దుతూ ఉంటే పళ్ళపైన ఉన్న మచ్చలు, పళ్ళకి పట్టిన గారెలు, మురికి అంతా పోయి పళ్ళు తెల్లగా తయారవుతాయి. మనం ఈ దంత చూర్ణానికి ఉపయోగించింది 2 పదార్థాలు. 1 వరిపొట్టు బూడిద, 2 హారతి కర్పూరం. ఈ రెండిటితోటే మన దంత చూర్ణం తయారైపోయింది.
మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.